ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. షిబా ఇనులో గతంలో మన నవరత్నాలకు సంబంధించిన షిబా ఇను సైట్లో మనం గతంలో చేసిన విత్డ్రాలు ఒకసారి చూడండి. విత్డ్రాస్ ఏం చేసాము, లక్ష షిబా ఇను రీసెంట్గా మనం మొన్న 10వ తేదీ ఈ మంత్ 10వ తేదీ విత్డ్రా చేసాం. 1,00,000 షిబా ఇను. తర్వాత ఇంకొక షిబా ఇను 2వ తేదీ ఈ మంత్లోనే చేయడం జరిగింది. తర్వాత 31వ తేదీ అంటే లాస్ట్ మంత్ 31, ఓకేనా, అప్పుడు ఎంత చేసాం చూడండి. 20 లక్షల కాయిన్లు మనం విత్డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఆ రోజే అదే నెలలో 14వ తేదీ అంటే పోయిన నెల 14వ తేదీ మనం 1,50,000 కాయిన్లు విత్డ్రా చేసాం. అలాగే పోయిన నెల 12వ తేదీన 60 లక్షల కాయిన్లు విత్డ్రా చేసాం మనం. అదేవిధంగా అంతకు ముందు నెల అంటే 9వ నెల 16వ తేదీన 1,1700 కాయిన్లు విత్డ్రా చేసాం మనం, ఓకేనా. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం 1,71,67,848 పాయింట్లు కాదండి, ఇవి కాయిన్స్ మనం ఎర్న్ చేయడం జరిగింది. అత్యధికంగా ఇవాళ ఈరోజు ఉదయం నుంచి ఈ పూట మాత్రమే దీన్నంతా కూడా హార్డ్ వర్క్ చేశాము. దీనికి సంబంధించి మనము మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఎప్పుడు ఇది కాంటెస్ట్లో చూస్తే ఈ వారం మనం ఎంత టర్న్ ఓవర్ చేసామనేది కనపడిద్దండి. ఇక్కడ చూడండి, మనం ఎక్కడున్నాం, ఇక్కడ 4 కోట్లు టర్న్ ఓవర్ చేసాం. చూసుకోండి, లెక్కేసుకోండి. ఫస్ట్ అటు సైడ్ నుంచి ఉన్న 42 లాస్ట్ 42 తీసేసేయండి, ఎందుకంటే పాయింట్ అవతలు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత 52 ఉంది కదా, అక్కడి నుంచి లెక్కేయండి. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. ఇదిగోండి యూ అని ఉంది కదా, దాని గురించి చెప్తుంది మీకు. ఫస్ట్ లైన్లోకి తెచ్చా చూడండి. 4,95,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేసాం. వాస్తవంగా ఈ వారం కింద చూపిస్తుంది ఇది. అసలు ఈ వారంలో మనం ఈ రోజే దీన్ని ఈ 4 కోట్ల కాయిన్లు కూడా టర్న్ ఓవర్ చేసింది. దానికి గాను మనం 1,71,00,000 కాయిన్లు ఎర్న్ చేసాము. మీరు పైన చూడండి, ఫ్రీ షిబా అనే పక్కన మన కాయిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చూడండి, ఓకేనా. షిబా ఇను చూశారు కదా. ఇంకొక 16 గంటల్లో ఇది సమయం ముగుస్తుంది. ఏది, ఈ వీక్లీ రివార్డ్స్ వచ్చే అవకాశం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి సొంతం చేసుకోవచ్చు. అయితే వీక్లీ రివార్డ్స్లోకి నేను ఇంకా స్థానం సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను టాప్ 20 మెంబర్స్లో నేను లేను. చూడండి, టాప్ 28th మెంబర్ ఎంత చేశాడు, 4,10,67,000 పాయింట్లు చేశాడు అతను. కాబట్టి నేను అందులోకి వెళ్ళాలి అంటే నేను టాప్ 20 మెంబర్స్లోకి వెళ్తే కానీ మనకి రివార్డ్ అనేది రాదు. అందులోకి వెళ్ళాలంటే మాత్రం ఇంకా కొంచెం నేను టర్న్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే టర్న్ ఓవర్ కోసం మనం ప్రాణం ఇచ్చే మనం టర్న్ ఓవరే చేయాలని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము. కానీ ఇంత భారీ అమౌంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని విత్డ్రా చేసుకోవడం మంచి పని అని నా మిత్రుడు కూడా సలహా ఇచ్చిన మేరకు ఈరోజు ఈ 1,70,00,000 పాయింట్లను వస్తుంది, కాయిన్లు మనం షిబా ఇను కాయిన్లు విత్డ్రా చేయబోతున్నాం, ఓకేనా. చూడండి, విత్డ్రా ఆప్షన్ టచ్ చేశాను. 2 కోట్లు చేసి విత్డ్రా చేద్దాం అన్నాను. మన మిత్రుడు వద్దు, పోగొట్టుకుంటావు, జాగ్రత్త కావాలి, చేసేయని సలహా ఇచ్చాడు. కాబట్టి నేను విత్డ్రా చేస్తున్నాను. ఓకే, 1,71,00,000 ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఇందులో 1,50,00,000 విత్డ్రా చేద్దామని ఉంది నాకైతే. ఆ 21 lakhs ఉంచుకొని మనం వాటితో మళ్ళీ గేమ్స్ ఆడుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు 1,50,00,000 విత్డ్రా కోసం మనం బైనాన్స్కి వెళ్తాం.
బైనాన్స్కి కూడా వెళ్ళాలని లేదు నాకు, డైరెక్ట్ కాయిన్ డీసీఎక్స్కి వెళ్ళాలని ఉంది. ఎందుకంటే కాయిన్ డీసీఎక్స్లో మనకి డైరెక్ట్ మన అకౌంట్కి మనీ వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు కదా. అందువల్ల నేను కాయిన్ డీసీఎక్స్కి వెళ్తున్నా. చూడండి, కాయిన్ డీసీఎక్స్లో లాస్ట్ టైం మనం చేసిన విత్డ్రాలు 2 వీడియోలు కూడా చేసి పెట్టాము. ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్లో ఫస్ట్ టైము ఇంత పెద్ద అమౌంట్ మనం విత్డ్రా చేయబోతున్నాం. అయితే ఇంకొక ఆలోచన కూడా తడుతుంది ఇక్కడ. మనం వీటిని యూఎస్డిటీలుగా బిఎన్బి ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్లో మనం విత్డ్రా చేసామనుకోండి, లెక్కల్లో కనపడిద్ది కదా. అది మన అకౌంట్కి డైరెక్ట్ అమౌంట్ వస్తే లెక్కల్లో ఉంటుంది కదా. అదేదో మనం థర్డ్ పార్టీ ద్వారా యూఎస్డిటీలు అమ్ముకోవడం బెస్ట్ కదా. ఆలోచించండి, ఏం చేద్దాం. ఓకే మిత్రులారా, మన మిత్రుడు మరలా సలహా ఇచ్చారు, వద్దు అవసరం లేదు, మనం రాయల్టీగా ఇంత అమౌంట్ మనం సంపాదించుకోగలేంది నువ్వేంటి అందరికీ చెప్తావు కదా, కాబట్టి మనం విత్డ్రా ఇందులోనే చేద్దాము, అవసరమైతే ట్యాక్స్ కట్టుకుంటాము దాని సమయం వచ్చినప్పుడు. అంటే ఇప్పుడేం కట్ అవ్వదండి ట్యాక్స్. అయితే మినిమం ఛార్జ్ అనేది దాని రూల్స్ని బట్టే అది విత్డ్రా అనేది అవుతుంది. కాకపోతే రాబోయే రోజుల్లో ఏదన్నా మనం ఒక 10 లక్షలు 12 లక్షలు ఆ స్థాయిలో కనుక మనం ఈ 1 ఇయర్లో మనం ఎర్న్ చేస్తే అంతకన్నా మించి అప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35% అంటే 1,31,000 ప్రభుత్వానికి వెళ్ళిద్ది. కాబట్టి మనం దాన్నే కొనసాగిద్దాము. మనం ఇది టర్నోవర్లో కలుపుదామని, ఇలానే చేసుకుందామని సలహా ఇచ్చారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఓకే, మనం ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్లోనే విత్డ్రా చేస్తున్నాం. దానికోసం ఏం చేయాలి, యాప్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ లాస్ట్ పోర్ట్ఫోలియో అనేది టచ్ చేశాక అక్కడ ఐఎన్ఆర్ పేజీ ఉంది, దాని పక్కన కాయిన్స్ అనే పేజీని ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇప్పుడు ఇది రీఫ్రెష్ అవ్వట్లేదు. ఓకే, కాయిన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తే డిపాజిట్ అని వచ్చింది కదా. ఈ డిపాజిట్లోకి వెళ్ళి షిబా ఇను SHI షిబా ఇను, ఎవరో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ కట్ చేద్దాం మనం, ఇప్పుడు మాట్లాడద్దు, తర్వాత చూసుకుందాం. ముందు మనకి ఇది ఇంపార్టెంట్ వీడియో, మీరందరూ వెయిటింగ్లో ఉన్నారు కదా. షిబా ఇను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ BEP20 అడ్రస్ కూడా ఉన్నది, సబ్మిట్ కొట్టాను. BEP20 అడ్రస్ తీసుకున్నాను. తీసుకొని ఎందుకైనా మంచిది 50 లక్షలు అట్లా 3 సార్లు విత్డ్రా చేద్దామనేది నాకు ఆలోచన వస్తుంది. కాబట్టి 50 లక్షలు కాయిన్లు అలా విత్డ్రా చేసుకుందాం. పెద్ద అమౌంట్ కదా, ఓకేనా. 50 లక్షల కాయిన్లే విత్డ్రా పెడదాం. అడ్రస్ తీసుకున్నాము. తర్వాత అమౌంట్ కూడా 50, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు. 50, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు. 50 లక్షల ట్రాన్సాక్షన్ ఫీజు చూసారా. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నా, 1000 విత్డ్రా చేసుకున్నా, ఎన్నిసార్లు చేసినా 50 షిబా ఇను మాత్రం ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుందండి. ఓకే, మనం ఇప్పుడు విత్డ్రా. మెయిల్కి OTP వచ్చిందంటుంది, అది చూద్దాము ఎక్కడ వచ్చిందో. వచ్చింది, షిబా ఇను నుంచి OTP కాపీ చేశాను, OTP ఇచ్చాను, కన్ఫర్మ్. సారీ ఇది ఇక్కడ. ఓకే, కన్ఫర్మ్ OTP చేసాము. విత్డ్రాల్ అండర్ రివ్యూ అని వచ్చింది కదా. ఇది ఇప్పుడు మనకి ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు 1,20,00,000 కాయిన్లే ఉన్నాయి. 50 లక్షలు విత్డ్రా చేస్తున్నాం కదా, కట్ అయినాయి. మరి మనకి ఇక్కడికి రావాలి కదా, షిబా ఇనులో మన కాయిన్ డీసీఎక్స్లోకి రావాలి. ఒక్కోసారి ఎమ్మటే వస్తున్నాయి, ఒక్కోసారి మాత్రం కొంచెం టైం పడుతుంది. అందరూ అన్ని విషయాలు అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి ఏదైనా పని అనేది. కష్టపడండి సంపాదించుకోవడానికి. మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను కదా మిత్రులారా, మీ కళ్ళ ముందు
లైవ్లో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వేసి మరీ చూపించాను కదా మిత్రులారా. కాయిన్స్ ఇక్కడికి వస్తాయండి. చూసారా, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు. ఇక్కడ సెండర్ డీటెయిల్స్ నీడెడ్ అని ఇక్కడ 2 ఉన్నాయి. వాటిని నేను ఓకే చేయలే. ఎందుకనో తెలుసా? వాస్తవంగా అవి నేను చేసిన ట్రాన్సాక్షన్ కాదు. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు. జస్ట్ అన్ని జీరోస్ ఉండి దానిపై లాస్ట్లో 1 ఉండి నీడెడ్ అని అక్కడ ఉన్నది. దాని కింద 120 TRX మాత్రం నేను చేసిందే మొన్న. కానీ ఇవి ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. అందుకని వాటిని నేను కన్ఫర్మ్ చేయట్లా. ఎందుకంటే మనకి తెలియని విషయాలు ఏవి కూడా, ఒకవేళ ఫండ్స్ ఏమన్నా వచ్చినా, మనకి సంబంధం లేని ఫండ్స్ ఏమన్నా వచ్చినా మన దాంట్లో క్రెడిట్ అయినాయి అనుకోండి, అది ఒకవేళ ఇన్లీగల్ యాక్టివిటీ అయినట్లయితే మన అకౌంట్ సీజ్ చేస్తారు, మన అకౌంట్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా మీరు వెయ్యని అమౌంట్, అంటే ఏదైనా క్రిప్టో అమౌంట్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకని నేను వాటిని కన్ఫర్మ్ చేయలేదు. వాటికి డీటెయిల్స్ ఇవ్వాల. అంటే సమయానికి ఇది కనపడింది కాబట్టి మీకు సలహా చెప్తున్నాను, ఇలా చేసుకోండి అని. సరే, ఇది అయ్యేలోపు మనం ఇంకొకసారి అది ప్రాసెస్ జరుగుతుంది కదా, కొంచెం టైం పట్టిద్ది కదా. ఈలోపు మనము 11 minutes కాబట్టి కొంచెం గేమ్ ఆడదామని ఉంది. మళ్ళీ కాసేపు పెంచడానికి సింపుల్గా ఆడుతూ పెంచుదాం. 50 యూఎస్డిటీలో ఎవరు 1000 ఉంటే 7500 చేశారు. రూపాయలు వచ్చేది. కాయిన్లు సెండ్ చేయొచ్చా డైరెక్ట్గా ఎవరికైనా? కాయిన్లు సెండ్ చేయొచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన కాయిన్ DCXలోకి ఇప్పుడే జస్ట్ వచ్చింది. అంటే దాదాపు 1 hour పైన వెయిట్ చేశాను. నేను 1 hour దాకా వెయిట్ చేశాను. మీకు టైం వేస్ట్ లేకుండా వీడియో అనేది పాస్ చేయడం జరిగింది. చూడండి, డిపాజిట్ షిబా ఇను 5 million అంటే 50 లక్షలు వచ్చేసినాయి ఇక్కడికి, కంప్లీటెడ్. ఓకేనా? ఇప్పుడు మరలా మనము ఇదే కాయిన్ DCXలోకి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మిగతా ఇంకా ఉన్నాయి కదా మన దగ్గర, ఇందాక ఇదిగోండి డిపాజిట్లోకి వెళ్ళి ఇప్పుడు షిబా ఇను మళ్ళీ సెర్చ్ చేస్తున్నా. SHI షిబా ఇను సెర్చ్ చేశాము. ఇక్కడ అడ్రస్ వచ్చేసి BEP20 అడ్రస్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే మనకి అక్కడ సైట్లో, మన నవరత్నాల సైట్లో BEP20 అడ్రస్ అడుగుతుంది కాబట్టి అది సెలెక్ట్ చేశాను. ఓకే, అడ్రస్ కాపీ చేశాను అట్లాగా. ఇప్పుడు మరలా మనం విత్డ్రా పేజీలోకి వెళ్తున్నాం. మన షిబా ఇనులో విత్డ్రాలోకి వెళ్ళిన తర్వాత అడ్రస్ దగ్గర అడ్రస్ ఇచ్చాము. ఇప్పుడు 1 కోటి కాయిన్లు విత్డ్రా చేయాలని ఆలోచించి 1 కోటి కాయిన్లు విత్డ్రా చేస్తున్నాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోటి. ఓకే, 1 కోటి కాయిన్లు. చూసారా, ఇందాక 50 లక్షల కాయిన్లకి 50 షిబా ఇను ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకున్నాడు. ఇప్పుడు 1 కోటి కాయిన్లు అయినా కానీ 50 మాత్రమే, 50 కాయిన్లే ట్రాన్సాక్షన్ ఫీజు అడుగుతున్నాడు. కాబట్టి హ్యాపీ. ఎన్నిసార్లు అయినా అదేం పెద్ద విషయం కాదు కాబట్టి ఒకసారి పెద్ద అమౌంట్ ఎందుకని మనం ఇందాక ట్రయల్ చేసాము, సక్సెస్ఫుల్గా వచ్చింది. కాబట్టి మరలా దీన్ని కూడా విత్డ్రా అని కొట్టా. OTP వచ్చిందంట. అట్లాగా మన మెయిల్కి OTP తీసుకొచ్చి ఇద్దాం. టైం చూసుకోండి, 2:10. ఇదిగో ఇప్పుడు వచ్చిన OTP. ఇందాకటిది కూడా ఇందులోనే ఉంది. పొరపాటున అది ఇవ్వకూడదు. ఓకేనా? టైం చూసుకొని కరెక్ట్గా ఏ OTP ఇవ్వాలో అదే ఇవ్వాలి.
ఇచ్చాను ఓటీపీ, కన్ఫర్మ్ ఓటీపీ. ఇందాకట్లాగా సేమ్ విత్డ్రాల్ అండర్ రివ్యూ అని ఉంది, సేమ్ అలానే చూపించింది. ఇది కూడా వస్తుంది చూడండి. ఇక్కడ కట్ అయిపోయిందో లేదో చూసుకోండి. ఇక్కడ కట్ అయిపోయింది. 21,30,000 ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా? ఈ 21 లక్షని మనం గేమ్ ఆడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక రహస్యం చెప్పనా? ఇందాక ఏం జరిగింది తెలుసా? మీకు వీడియో పాస్ చేశాను కదా, ఆ చేసిన టైంలో మళ్ళీ గేమ్ ఆడి 1,50,00,000 దాకా తీసుకెళ్ళా. ఏది ఇప్పుడు 1,20,00,000లో 1,00,000 బయటికి తీసాం కదా మళ్ళీ రెండోసారి. ఈ 1,00,000 బయటికి తీయక ముందు మనం 1,20,00,000ని అప్పుడు కూడా 1,20,00,000 మీకు చూపించింది. కానీ 1,20,00,000ని 1,50,00,000 దాకా తీసుకెళ్ళి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఒక్కసారిగా 70,00,000కి పడిపోయింది. అంటే మనం దానంతట అదేం పడిపోలా, మనం ఆడుతున్నాం. మన ఆట ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ మామూలుగా రావు. అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొని 70,00,000కి పడిపోయింది. ఆ 70,00,000ని మళ్ళీ ఇప్పుడు 1,20,00,000 చేశాను. ఇంతలోకి మనకి ఇది విత్డ్రా కూడా మనం ఫస్ట్ పెట్టిన 50,00,000 కాయిన్లు విత్డ్రా అయింది. కాబట్టి వీడియో రన్నింగ్ చేయడం జరిగింది. ఓకేనా? అది సరే. ఇప్పుడు ఇది కూడా డిపాజిట్ అవుతుంది. నేను వీడియో పాస్ చేస్తున్నా కాసేపు. హాయ్ ఫ్రెండ్స్, మన 10 మిలియన్ అంటే 1,00,000 కాయిన్లు ఇప్పుడు విత్డ్రా పెట్టాం కదా, అది మన కాయిన్ DCXలోకి అందుకుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది చూసారా, 10 మిలియన్ షిబా ఇను. సెండర్ డీటెయిల్స్ నీడెడ్. అక్కడ డీటెయిల్స్ కాడ సబ్మిట్ డీటెయిల్స్లోకి వెళ్ళాక అదర్స్ అని ఇస్తున్న పర్పస్ అనే ప్లేస్లో దీని గురించి అంతా నేను వివరంగా చెప్పా. ఆల్రెడీ ఒక వీడియో చేశా మొన్న. ప్రతి వీడియోలో చెప్పాలంటే చాలా వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఓకేనా? అవన్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది. అది కంప్లీటెడ్. ఇప్పుడు 15 మిలియన్ మొత్తం 1,50,00,000 కాయిన్లు మన దగ్గర ఉన్నాయి. వీటిని అమ్మాలి అనుకుంటే మనం ఇక్కడ కాయిన్స్లోకి వెళ్దాం. ఇదిగో మన దగ్గర ఉన్నాయి, ఇక్కడ చూపిస్తున్నాయి. వీటి వాల్యూ 11,000 చూపిస్తుంది ప్రజెంట్ రేటు. అంటే రేట్ బాగా తగ్గింది. షిబా ఇను రేటు 11,000. 11,000 రూపాయలు షిబా ఇను విలువ చేసే షిబా ఇను ఉన్నాయి మన దగ్గర. వీటిని వాస్తవంగా ఇప్పుడు క్రిప్టో బాగా రేటు తగ్గింది. వీటిని ఇలాగ అమ్ముకుంటే 11,000 వస్తాయి. ఒక నెల 2 నెలలు ఆగి అమ్ముకుంటే కొంచెం రేటు పెరిగినప్పుడు ఎక్కువ వస్తుంది. కానీ అమ్మాలనే అనుకుంటున్నాను. నేను కూడా తీసేసుకుందామని ఉంది. సేల్ కొడితే ఎంత చూపిస్తుంది ఇక్కడ? 11,000, 11,130 అమౌంట్ పడిద్ది మనకి. కావాలి అనుకుంటే ఈ క్షణాన యూ గెట్ TDS ఫీజు అంట. ఫీజు కూడా కట్ అవుతుందంట. మొత్తం పోను 10,955 పడిద్ది అంటుంది. అంటే 11,000 వస్తున్నాయి అనుకోవాలండి. అర్థమైందా? అది 11,000 చాలు అని అనుకుంటే విత్డ్రా చేసేసుకోవచ్చు. వాస్తవంగా అయితే ఇవి 15,000 రూపాయలు వచ్చాయి మొన్న నెల క్రితం కనుక మన దగ్గర ఇంత అమౌంట్ ఉంటే షిబా ఇను. అది రేటు ప్రజెంట్ బాగా డౌన్లో ఉంది. ఓకే, విత్డ్రా చేద్దామనే ఉంది. ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే ఇందులోకి వచ్చినాయి. కాకపోతే రేటు పెరిగాక విత్డ్రా చేసుకోవచ్చు, అదొక ప్రాసెస్ ఉంది. లేదంటే ఇంకా తగ్గుతుంది. ఎందుకైనా మంచిది, ఇంకా తగ్గే ప్రాసెసర్గా కనపడుతుంది. కాబట్టి కొన్నాళ్ళు తగ్గిద్ది క్రిప్టో మార్కెట్. అందుకని స్వైప్ చేసేసా, డన్, అమ్మేసామండి. ఒక్క సెకండ్లో అయిపోయింది, చూసేసారు కదా. ఇప్పుడు ఈ ఫండ్ని మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. 11,000 ఉన్నాయి నా దగ్గర, 76 రూపాయలు ఉంచుతాను. విత్డ్రా INR 11,000. విత్డ్రా, కంటిన్యూ విత్డ్రా, ఆటోఫిల్ కోడ్ ఇచ్చేసాం. మన ఫోన్ నెంబర్కి OTP వస్తుంది. OTP కూడా ఇచ్చేసాము. ఇదిగోండి, ఇన్ ప్రోగ్రెస్ 11,000 మీ కళ్ళ ముందు సంపాదించి విత్డ్రా చేశాను.
అయిపోయింది, సక్సెస్ అండి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్కి మెసేజ్ వస్తుంది చూడండి. మామూలుగా నాకు అమౌంట్ పడ్డట్టుగా మెసేజ్ వస్తుంది కదా, అదిగో వచ్చేసింది. బీఓబీ SMS 11,000 నా అకౌంట్కి పడిపోయినాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మిత్రులారా, అందరూ చేసుకోండి. నవరత్నాలు ది బెస్ట్. మంచి అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఇవి. ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. అందరూ సంపాదించుకోండి, చెయ్యండి. గంటకి మైనింగ్ చేయండి, ఒక 4 రోజులు చేయండి. ఆ 4 రోజుల తర్వాత గేమ్స్ జాగ్రత్తగా నిదానంగా కొంచెం పెట్టి ఆడండి. మన వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ముందుకు వెళ్ళాలనేది. ఓకే, మీ హేమంత్ కుమార్, ఒంగోలు. బాయ్.